కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేఏ పాల్ ఏ వ్యాఖ్యలు చేసినా సంచలన వ్యాఖ్యలే అవుతాయి. మెగా కృష్ణారెడ్డి వద్ద పిసి ఘోష్ ఎన్ని కోట్లు కమిషన్ తీసుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 110 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. అది వడ్డీతో కలిపి ఇప్పటికీ 2 లక్షల కోట్లు అయింది. మొత్తం లెక్కలేసిండు కేఏ పాల్ సార్. 15,000 కోట్ల వడ్డీ కడుతున్నారని ఆయన తెలిపారు. అయితే కాళేశ్వరంలో అతిపెద్ద అవినీతిపరుడైన మెగా కృష్ణారెడ్డి పేరు ప్రస్తావించకుండా జస్టిస్ పిసి ఘోష్ విచారణ పూర్తి చేయడం ఎంతవరకు సమంజసమని మెగా ఆయన ప్రశ్నించారు. నిజంగా మరి ఆయన కాళేశ్వరం కమిషన్లో అవినీతి జరిగింది అనుకుంటే ఆ కాళేశ్వరం కమిషన్కు సంబంధించి అందులో ఒక మెయిన్ కాంట్రాక్టర్గా ఉన్నాడు కదా ఆయన వాళ్ళు మెగా కృష్ణారెడ్డి. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నది. కృష్ణారెడ్డి మీద చేసిరు కదా, ఆరోపణలు చేసిరు కదా. మెగా కృష్ణారెడ్డి 1000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు చేజిక్కించుకొని అందులో 1000 కోట్లు ఏమంటారు అవినీతి చేసిండు, 1000 కోట్లు దోచుకొని తిన్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం మెగా కృష్ణారెడ్డికి 1000 కోట్లు కట్టబెట్టింది అక్రమంగా అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వమే మెగా కృష్ణారెడ్డి మీద చాలా అవినీతి ఆరోపణలు చేసింది. మరి ఇప్పుడు ఇదే ప్రభుత్వం చాలా ఆయనకు రీసెంట్గా వచ్చిన ప్రాజెక్టుల్లో చాలా ప్రాజెక్టులు మెగా కృష్ణారెడ్డి చేతిలో పెట్టింది. ఎంత మొత్తం 110 లక్షల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టనీకి ఖర్చు అయితే అందులో సగం 48,000 కోట్లు ఓన్లీ మెగా కృష్ణారెడ్డి తిన్నాడని చెప్పేసి కేఏ పాల్ దీనికి సంబంధించి చేస్తున్న 48,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టులో మెగా కంపెనీ దోచుకుందని కాగ్ నివేదిక చెప్తుంది. కాగ్ నివేదికలే మెగా కృష్ణారెడ్డి దోచుకున్నట్టు చెప్తే కాళేశ్వరం కమిషన్లో దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు కావచ్చు, ఏజెన్సీలు కావచ్చు, అధికారులు కావచ్చు అందరినీ విచారిస్తుంది. నేడో రేపో హరీష్ రావును, ఈటలను దీనికి సంబంధించిన కేసీఆర్ కూడా విచారించే అవకాశం ఉంది. విచారిస్తారు, పిలుస్తారు ఖచ్చితంగా. కానీ మెగా కృష్ణారెడ్డికి ఎందుకు పిలుస్తలేరు? మెగా కృష్ణారెడ్డికి ఎందుకు నోటీసులు ఇస్తలేరు? ఎందుకు మెగా కృష్ణారెడ్డి ఎన్కేసుకొని వస్తున్నారు? ఎందుకు దాపెడుతున్నారు? ఆయన కావాలని సేవ్ చేస్తున్నారా? లేకపోతే కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి ఆయన పిసి ఘోష్ మెగా కృష్ణారెడ్డి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నాడు? ఆయన దగ్గర డబ్బులు తీసుకొని అసలు మెగా కృష్ణారెడ్డి పేరు ఎక్కడ తెర మీదకి రాకుండా చేస్తున్నాడా? ఆయన కూడా ప్రశ్నించాలి కదా. కాళేశ్వరం కమిషన్ మరో దఫా విచారణ ప్రక్రియను ముగించింది. నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు ఇతరులను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. క్రాస్ ఎగ్జామినేషన్కి ఈయన అర్హుడు కాదా, లేకపోతే ఆయన స్థాయి సరిపోదా? ఎందుకు మెగా కృష్ణారెడ్డిని వీరు నివేదికను సిద్ధం చేసే పనిని కమిషన్ వేగవంతం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పిసి ఘోష్ కమిషన్ దాదాపు ఈ ప్రక్రియ పూర్తి చేసింది. ఇప్పటికే పలు దఫాలుగా విచారణ చేపట్టిన కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను కూడా కొనసాగించింది. ఇంజనీర్లు, ఉన్నతాధికారులతో పాటు నిర్మాణ సంస్థలు విచారణ కమిషన్ పూర్తి చేసింది. వారందరి నుంచి అఫిడవిట్లు తీసుకున్నది. అయితే వారిచ్చిన మొత్తం 109 మందిని ఈ కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు అవినీతి అయిందనే ఆరోపణలతోటి ఎంక్వైరీ చేపట్టిన కాళేశ్వరం కమిషను మొత్తం 109 మందిని ఎంక్వైరీ చేసింది. 109 మందిలో అధికారులు, ఏజెన్సీలు ఇందాక చెప్పుకున్నట్టుగా అందరూ ఉన్నారు. మెగా కృష్ణారెడ్డి ఎందుకున్నాడని చెప్పేసి నిజంగా కూడా ఎందుకు చేయరు మెగా కృష్ణారెడ్డిని? అంటే ఆయన దగ్గర కోట్ల ప్రాజెక్టులు తెస్తే, 100 కోట్ల ప్రాజెక్టులు తెస్తే ఆర్థికంగా అర్ధబలం బాగా ఉంటే విచారణ చేయరా? లేకపోతే ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నారా అని చెప్పేసి మెయిన్గా ఇది ఆరోపణ వస్తూ ఉన్నది.